మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఒక ప్రాసెస్ అయితే ఉంటదని చెప్పి, ఒక సిలిండర్ కోసం అయితే ఇన్ని సార్లు తిప్పించుకుంటారనైతే అనుకోలేదు. పప్పు కడిగి కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టంగానైతే సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియక బ్లాక్‌లో ట్రై చేస్తే అయితే బ్లాక్‌లో 3000 చెప్తున్నారు. ఇంకా 2, 3 డేస్ పడతదంటున్నారు. మేమొచ్చి సిలిండర్ గ్యాస్ కనెక్షన్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ బెంగుళూరులో అయితే తీసుకున్నాము. మేమింకా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యేటప్పుడైతే ఆ సిలిండర్స్ ప్యాకర్స్ అండ్ మూవర్ వాళ్ళతోనే షిఫ్ట్ చేపించుకున్నాము. నాకు తెలీదు అప్పుడు కనెక్షన్ మనం ఎక్కడ తీసుకుంటే అక్కడైతే సిలిండర్ సబ్మిట్ చేసి కనెక్షన్ మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నామో ఆ అడ్రస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంట. మాకు ఆ ప్రాసెస్ అయితే తెలియక మేము డైరెక్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్ వాళ్ళతోనే సిలిండర్స్ కూడా తెప్పించేసుకున్నాము. ఇక్కడేమో హెచ్పి ఏజెన్సీకి వెళ్ళి మేము ఇక్కడ గ్యాస్ బుక్ చేసుకుంటామని అడుగుతుంటే మీ కనెక్షన్ వచ్చి బెంగళూరులో ఉంది, సో మేము ఇక్కడైతే సిలిండర్స్ ఇవ్వమంటున్నారు. బెంగళూరులో వెళ్ళి అడిగితే మేము ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్న హెచ్పి ఏజెన్సీలో చూపిస్తే వాళ్ళు మీకు సిలిండర్స్ ఇస్తారంటున్నారు. ఆ ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ హెచ్పి ఏజెన్సీలో చూపిస్తే హైదరాబాద్ లో వీళ్ళు వచ్చి మీరు బెంగళూరులో మీ సిలిండర్ సబ్మిట్ చేస్తేనే మీకు ఇక్కడికి సిలిండర్స్ ఇస్తాము, అప్పుడే కనెక్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదంటే మేము ఇవ్వమంటున్నారు. ఇంకా కంటిన్యూషన్ వచ్చి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ రోజు అయితే ముద్దపప్పు ఆవకాయ వేసుకొని అయితే తినేసాము. థ్యాంక్స్ ఫర్